మేడ్చల్ జిల్లాలోని కీసర ప్రాంతం కాలుష్య కాసారంగా మారుతుంది. ఒకప్పుడు పచ్చని పంట పొలాలు, స్వచ్ఛమైన నీరు, గాలితో కలకలలాడుతూ ఉండే కీసర గ్రామం ఇప్పుడు వ్యర్థాలతో కలుషితమై విలవిలలాడుతుంది. కీసర మండలం చీర్యాల గ్రామంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మూలిగేనక్కపై తాటి పండుల ఇప్పుడు దమ్మాయిగూడ మున్సిపాలిటీ డబుల్ బెడ్రూమ్ల డ్రైనేజీ వాటర్ కూడా ఇదే చెరువులోకి పంపడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమై జీవించడానికి కూడా వీలు లేకుండా మారే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. అలాగే కలుషిత నీరు త్రాగి పశువులు మృత్యువాత పడుతుండడం భయాందోళన కలిగిస్తోందని తెలుస్తోంది. మేడ్చల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలోని చీర్యాల గ్రామం ప్రజలు తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసి కూడా మంత్రి మౌనం వహించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించిన ప్రజలను కాలుష్య బారి నుండి కాపాడాలని బీజేపీ నాయకులు తిరుమల్ రెడ్డి కోరుతున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ డంపింగ్ యార్డ్ వల్ల పూర్తిగా నష్టపోయినటువంటి గ్రామము చీర్యాల గ్రామం. ఈ డంపింగ్ యార్డు ప్రారంభమైనప్పటి నుంచి 2001 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా దాదాపు 22 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ కూడా మేమే పూర్తిగా బాధితులము, చీర్యాల గ్రామస్తులమే అయినాము. ఏదైతే డంపింగ్ యార్డ్ కింద కట్టినటువంటి 5,000 పైచిలకు రాజీవ్ గృహకల్ప ఇల్లు కావచ్చు, ఇప్పుడు దాని కిందనే కట్టినటువంటి ఏదైతే 4,300 పైచిలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఈ ఆల్రెడీ డంపింగ్ నుంచి వచ్చేటువంటి లీచర్డ్ వాటర్ ఏదైతే ఉందో మా చీర్యాల పెద్ద చెరువులకు వస్తుంది. మొన్న ఈ మధ్యనే ఆ దమ్మాయిగూడ వైపు వెళ్ళేటువంటి లీచర్డ్ వాటర్ను కూడా ఇటువైపే డైవర్ట్ చేసిరు. అలాగే ఆ డంపింగ్ నుంచి వచ్చేది, డబల్ బెడ్రూమ్ నుంచి వచ్చేది, అదేంటి రాజీవ్ గృహకల్ప నుంచి వచ్చేది, ఇవన్నీ కూడా ఈ యొక్క చీర్యాల చెరువులకు వస్తే మేము ఎక్కడ పోవాలి? ఆ చెరువు మొత్తము హుస్సేన్ సాగర్ కంటే దరిద్రంగా తయారైంది. ఈరోజు అదొక మురికి కొంప తయారు చేసిరు. గ్రామంలో మేము ఉండలేనటువంటి పరిస్థితి. కనీసం చల్లగాలి వచ్చేటువంటి పరిస్థితులలో, వర్షం వచ్చేటువంటి పరిస్థితులలో ఇక్కడికి వచ్చి చూడండి ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో. గౌరవ మంత్రి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మల్లారెడ్డి గారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క మేడ్చల్ నియోజకవర్గంలో అంత పెద్ద డంపింగ్ యార్డు, హైదరాబాద్కు సంబంధించినటువంటి పూర్తి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటే మీరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దమ్మాయిగూడకు పోయేటువంటి లీచర్డ్ వాటర్ని కూడా చీర్యాలకు డైవర్ట్ చేసిరు. రేపు డబల్ బెడ్రూమ్ ఓపెన్ అయిన తర్వాత దానికి సంబంధించిన డ్రైనేజ్ కూడా చీర్యాలకు వస్తే మేమంతా ఎటు పోవాలి? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మా పరిస్థితి ఏంది? మీరు ఇప్పటికైనా మంత్రి గారు దయచేసి చీర్యాల గ్రామ ప్రజల తరఫున అడుగుతూ ఉన్నాము, మీరు వెంటనే దానికి ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. లేకపోతే గ్రామంలో ప్రజలు జీవించేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్య డంపింగ్ వాడికి వెళ్ళి నీళ్ళని వచ్చి మొత్తం చెరువే పాడైపోయింది. మొత్తం కాలుష్యం అయిపోయి గోళ్ళు తాగుతున్నాయి, గోళ్ళ నీళ్ళు తాగుతున్నాయి. ఇప్పుడు బనికి రాకుండా అయిపోయినాయి. తుకాలు వచ్చి దక్కలేవు, పంటలు పండుతలేవు, ఆగం అవుతుంది. మళ్ళీ ఇవే ఇట్లా వస్తున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళ దమ్మాయిగూడకి వెళ్ళి తీసుకొచ్చుడు ఎందుకు? అవి మాత్రం ఇటెక్కలా రానియకూడదు. అట్లా ఏంది మొత్తం పాడైపోయినాయి. బస్సులు తాగినా కష్టమే ఉంది, ఏది తాగినా కష్టమే ఉంది. ఆ నీళ్ళు మొత్తం ఎట్లా అంటే అట్లా ఖరాబ్ అయిపోయింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ డంపింగ్ యార్డ్ వల్ల పూర్తిగా నష్టపోయినటువంటి గ్రామము చీర్యాల గ్రామం. ఈ డంపింగ్ యార్డు ప్రారంభమైనప్పటి నుంచి 2001 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా దాదాపు 22 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ కూడా మేమే పూర్తిగా బాధితులము, చీర్యాల గ్రామస్తులమే అయినాము. ఏదైతే డంపింగ్ యార్డ్ కింద కట్టినటువంటి 5,000 పైచిలకు రాజీవ్ గృహకల్ప ఇల్లు కావచ్చు, ఇప్పుడు దాని కిందనే కట్టినటువంటి ఏదైతే 4,300 పైచిలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఈ ఆల్రెడీ డంపింగ్ నుంచి వచ్చేటువంటి లీచర్డ్
వాటర్ ఏదైతుందో మా చీరాల పెద్ద చెరువులకు వస్తుంది. మొన్న ఈ మధ్యనే ఆ దమ్మాయి కూడా వైపు వెళ్ళేటువంటి లీచడ్ వాటర్ను కూడా ఇటువైపే డైవర్ట్ చేసిరు. అలాగే ఆ డంపింగ్ నుంచి వచ్చేది, డబల్ బెడ్రూమ్ నుంచి వచ్చేది, అదేంటి రాజీవ్ గృహకల్ప నుంచి వచ్చేది, ఇవన్నీ కూడా ఈ యొక్క చీరాల చెరువులకు వస్తే మేము ఎక్కడ పోవాలి? ఆ చెరువు మొత్తము హుస్సేన్ సాగర్ కంటే దరిద్రంగా తయారైంది. ఈరోజు అదొక మురికి కొంప తయారు చేసిరు. గ్రామంలో మేము ఉండలేనటువంటి పరిస్థితి. కనీసం చల్లగాలి వచ్చేటువంటి పరిస్థితులలో, వర్షం వచ్చేటువంటి పరిస్థితులలో ఇక్కడికి వచ్చి చూడండి ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో. గౌరవ మంత్రి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మల్లారెడ్డి గారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క మేడ్చల్ నియోజకవర్గంలో అంత పెద్ద డంపింగ్ యార్డు, హైదరాబాద్కు సంబంధించినటువంటి పూర్తి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటే మీరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దమ్మాయిగూడకు పోయేటువంటి లీచడ్ వాటర్ని కూడా చీరాలకు డైవర్ట్ చేసిరు. రేపు డబల్ బెడ్రూమ్లు ఓపెన్ అయిన తర్వాత దానికి సంబంధించిన డ్రైనేజ్ కూడా చీరాలకు వస్తే మేమంతా ఎటు పోవాలి? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మా పరిస్థితి ఏంది? మీరు ఇప్పటికైనా మంత్రి గారు దయచేసి చీరాల గ్రామ ప్రజల తరఫున అడుగుతా ఉన్నాము, మీరు వెంటనే దానికి ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. లేకపోతే గ్రామంలో ప్రజలు జీవించేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్య ఇదివరకే ఇప్పుడు పుట్టకెళ్ళి నీళ్ళు అది వెళ్ళి మొత్తం ఆ చెరువుకి వెళ్ళి డంపింగ్ వాడికి వెళ్ళి నీళ్ళని వచ్చి మొత్తం చెరువే పాడైపోయింది. మొత్తం కాలుష్యం అయిపోయి గోళ్ళు తాగుతున్నాయి, గోళ్ళ నీళ్ళు తాగుతున్నాయి. ఇప్పుడు బనికి రాకుండా అయిపోయినాయి. తుకాలు పోస్తే దక్కలేవు, పంటలు పండుతలేవు, ఆగం అవుతుంది. మళ్ళీ ఇవే ఇట్లా వస్తున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళ దమ్మాయిగూడెంకి వెళ్ళి తీసుకొచ్చుడు ఎందుకు? అవి మాత్రం ఇటెక్కలా రానియకూడదు. అట్లా ఏంది మొత్తం పాడైపోయినాయి. బస్సులు తాగినా కష్టమే ఉంది, ఏది తాగినా కష్టమే ఉంది. ఆ నీళ్ళు మొత్తం ఎట్లా అంటే అట్లా ఖరాబ్ అయిపోయింది.